హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్. ఈరోజు వీడియోలో నేను మీకోసం తులసి మొక్క గుబురుగా పెరగాలంటే మనం చేయాల్సిన ఇంటి చిట్కాలు ఏంటి. అందులో మొదటిది, తులసమ్మకి ఎండ చాలా ముఖ్యమండి. రోజుకి కనీసం 4-6 గంటలు నేరుగా సూర్యకాంతి పడేలా చూసుకోవాలండి. అండ్ అలాగే రెండోది, నీరు సరైన మోతాదులో పోయాలండి. మట్టి పైభాగం పూర్తిగా ఎండినాకే మనం నీరు పోయాలండి. మనం నీరు ఎక్కువగా పోసినట్టయితే తులసమ్మ వేర్లు అనేవి పాడైపోతాయండి. అండ్ అలాగే మూడోది, మనం వారానికి ఒక్కసారైనా బియ్యం కడిగిన నీళ్ళు కొద్దిగా నీటిలో కలిపి తులసమ్మకి పోసినట్టయితే తులసమ్మ గుబురుగా పెరుగుతుందండి. అండ్ అలాగే నాలుగోది, మనం టీ కోసం వాడే టీ పొడి ఉంటుంది కదండి, దాన్ని బాగా క్లీన్ చేసుకొని అది కాస్త ఎండబెట్టి దాన్ని కొంచెం ఈ మట్టిలో కలిపినట్టయితే మన తులసమ్మ గుబురుగా పెరుగుతుందండి. అండ్ అలాగే ఐదోది, పై భాగం కొంచెం కత్తిరిస్తే పక్క పక్కన కొత్త కొమ్మలు వస్తాయండి. ఇలా చేసినట్టయితే మన తులసమ్మ గుబురుగా పచ్చగా పెరుగుతుందండి. అండ్ అలాగే మనీ ప్లాంట్ గుబురుగా పెరగాలంటే కత్తిరింపు తప్పనిసరి అండి. పొడవుగా మాత్రమే పెరుగుతుందంటే పై చివరి భాగం కట్ చేయండి. ప్రతి నాట్ దగ్గర నుండి కొత్త కొమ్మలు వస్తాయండి. అలాగే కట్ చేసిన కొమ్మల్ని మళ్ళీ నాటండి. దానివల్ల మొక్క అనేది గుబురుగా పెరుగుతుందండి. అండ్ అలాగే రెండోది, ఇంట్లో చేసే ఎరువు. మనం ఇంట్లో చేసుకునే ఎరువు మనీ ప్లాంట్కి చాలా ముఖ్యమండి. అరటి తొక్క నీరు రాత్రంతా నానబెట్టి 10 రోజులకు ఒక్కసారి పోయండి. ఇలా చేసినట్టయితే కూడా మనీ ప్లాంట్ గుబురుగా పెరుగుతుందండి. అండ్ నెక్స్ట్ మూడోదండి, మనం వాడిన టీ పొడి ఎండబెట్టి మట్టిలో కొద్దిగా కలిపినా కూడా మనీ ప్లాంట్ అనేది గుబురుగా పెరుగుతుందండి. అండ్ అలాగే మనీ ప్లాంట్కి ఎప్పుడు నేరుగా సూర్యకాంతి అనేది పడకూడదండి. అది ఎప్పుడు నీడనే ఉండాలి. మన ఇంట్లో ఇలా కానీ లేదంటే విండోస్ దగ్గర అయితే చక్కగా ఉంటుందండి. అండ్ అలాగే ఐదోది, మనీ ప్లాంట్కి ఎప్పుడు నీరు మోతాదులోనే పోయాలండి. మట్టి పైభాగం పూర్తిగా ఎండిన తర్వాతే నీరు మనం పోయాలండి. ఇలా చేసినట్టయితే మన ఇంట్లో పెరిగే మనీ ప్లాంట్ గుబురుగా పెరుగుతుందండి. అండ్ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ చిట్కాల కోసం నా ఛానల్ అయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.